క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7 నుండి 12 వచనములు. ప్రార్థించుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమందు చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకొనుటకు మాకు శక్తి చాలదు ప్రభువా. మీరే ఆత్మీయ జ్ఞానమునిచ్చి ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొనుటకు మాకు సహాయం అనుగ్రహించవలనని, మమ్మును మీ యొక్క మార్గమందు నడిపించవలనని యేసుక్రీస్తు వారి దివ్యనామమునని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందెదరనియు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరనియు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడదరనియు. నీతి నిమిత్తమై హింసించబడిన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యమని. ఒకవేళ ప్రభువైన యేసు క్రీస్తు వారి కొరకు నిందించబడి హింసించబడినట్లయితే వారి యొక్క ప్రతిఫలము పరలోక రాజ్యమందు అత్యధికమగునని ఈ వాక్యము సెలవిచ్చుచున్నది. దేవుడట్టి సంగతులను గ్రహించి గైకొను భాగ్యమును మనకు దయచేయునుగాక.